ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఈ రాశి వారికి నమస్కారాలండి. ఈ రాశి వారి జాగ్రత్త. రాబోయే రోజులలో మీ జీవితంలోనే శని ప్రభావం వలన ఎలాంటి పెద్ద మార్పులు రాబోతున్నాయో వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ రోజు నుంచి నేను చెప్పబోయే విషయాలు మీ మనసును తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. మీ మనసు లోతుల్లో ఒక కొత్త రకమైన ప్రకంపన మొదలవుతుంది. ఈరోజు మీకు నేను చెప్పబోయేది సాధారణమైన విషయం కాదు. ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశి జాతకంలోనే ఇప్పటికీ సిద్ధమైన ఫలితం. ఇది మీ అదృష్టంలోనే నమోదైన నిజం. ఆ అదృష్టాలను వివరంగా తెలుసుకోవడానికి ఎవరు పెద్దగా ప్రయత్నించలేదు. కానీ ఈరోజు నేను ఆ వివరాలని ముందుకు ఉంచుతున్నాను. ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క నిజాన్ని. కాబట్టి శ్రద్ధగా వినండి, గమనించండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా కూడా చూడండి. ఎందుకంటే నేను చెప్పే మాట మీ జీవితాన్ని ఒక మంచి మలుపు తిప్పబోతుంది. కష్టాల్లో ఉన్న మీ జీవితం చక్కదిద్దుతుంది, చీకటి నుంచి వెలుగు వైపు నడిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం మీరు ఏమి చేస్తున్నా దాన్ని కాసేపు పక్కన పెట్టేసి ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. కాబట్టి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా కూడా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరి కామెంట్ సెక్షన్లో జై లక్ష్మీ మాత, జై శనిదేవ, హరహర మహాదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాబట్టి ఇది ఒక పదమే కాదు, ఆ భగవంతుడితో నిజమైన సరే ప్రార్థన. మరియు మిమ్మల్ని నేరుగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, నేరుగా అడుగుతున్నాను. మీతో కూడా ఎలాగే జరుగుతుందా? ఉదయాన్నే లేవగానే ఒక వింతైన ఆందోళన కలగడం, ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో తెలియని ఒక మానసిక ఒత్తిడి మిమ్మల్ని బెదిరిస్తుందా? ఇదేనా నా జీవితం? ఇదేనా నా రాత? ఇదేనా నేను ఈ లోకంలోకి వచ్చింది అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? రాత్రి వేళల్లో నిద్ర పట్టడం లేదా? ఒకవేళ నిద్ర వచ్చినా సరే మధ్యలో మెలకువచ్చేసి అటు ఇటు దొర్లుతూ గడుపుతున్నారా? నిద్ర పోవడానికి ప్రయత్నించినప్పుడు మనసులోనే వరుసగా ఆందోళనలు, అప్పుల భారం, సంబంధాల్లోనే బాధ, డబ్బుల కొరత, భవిష్యత్తు భయం, ఇవన్నీ కూడా ఒకేసారి మీ గుండె పైన కూర్చొని శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుందా? ఒకవేళ మీతో కూడా ఇలాగే జరుగుతూ ఉంటే ఇప్పుడే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అవును జరుగుతుందని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పేది కేవలం మీకోసమే స్నేహితులారా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీతో కూడా ఇలాగే జరుగుతూ ఉంటే ఇప్పుడే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అవును జరుగుతుందని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజున నేను చెప్పేది కేవలం మీకోసమే. నేను ఓడిపోయాను అనిపించి ఉండవచ్చు, కానీ మీరు ఓడిపోలేదు, కింద పడ్డారు, కానీ మళ్ళీ లేచి నిలబడతారు. అదే మీ అతిపెద్ద బలం, అదే మీలోని గొప్ప గుణం కూడా. గత 4 సంవత్సరాలుగా మీలోనే ఈ గుణమే శనిగ్రహ ప్రభావం నిశ్శబ్దంగా పనిచేస్తుంది. మీ ప్రతిపాదకు కారణమే సాక్ష్యంగా ఉంది. ఈ 3 మీకు ఏం కోల్పోలేదో చెప్పండి. ఒకసారి మీ గతాన్ని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ఎవరో తనకు అత్యంత ప్రియమైన వారిని, ప్రాణంగా భావించిన, రక్తం పంచుకొని పుట్టిన వారిని లేదా ప్రాణ స్నేహితులను కోల్పోయారు. అత్యంత దగ్గర వ్యక్తి, నిజాయితీగా కలిగిన వ్యక్తి, ఏ స్వార్థం లేకుండా తోడున్న వ్యక్తి అకస్మాత్తుగా దూరమైపోయారు. లేదా చిన్న కారణాలకే అర్థం లేని విభేదాలు వచ్చి జీవితాంతం మాట్లాడుకోకుండా దూరంగా ఉండిపోయారు. ఎవరు తమ కష్టార్జితాన్ని, రక్తం చెమట చిందించి సంవత్సరాల తరబడి సంపాదించిన సకల ధనాన్ని ఒక క్షణంలోనే నష్టపోవడం చూశారు. మోసపూరిత పెట్టుబడుల వలన, నమ్మి ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం వలన, వ్యాపారంలోనే వచ్చే అనూహ్య నష్టాల వలన సంపాదించిన ఆస్తంతా కరిగిపోయింది. ఇక ఎవరో తమ ప్రేమకుని లేదా ప్రేయసిని కంటి పాపలా చూసుకుంటున్న జీవిత భాగస్వామిని కోల్పోయారు. ఎంతో అనుభవంతోనే నిర్మించుకున్న సంసారంలోని నిప్పులు పోసినట్టుగా కలహాలు రేగి చివరకు మీకు
ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే ఎవరు తన ప్రాణప్రదంగా భావించిన వ్యాపారాన్ని పోగొట్టుకున్నారో, కుటుంబం అంతా కూడా ఆధారపడిన ఏళ్ల తరబడి సాఫీగా నడుస్తున్న వ్యాపారం అకస్మాత్తుగా దెబ్బతిని మూతపడే స్థితికి చేరింది. ఎవరో కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని, సమాజంలోనే సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలని, గౌరవ మర్యాదలను కోల్పోయారు. చెయ్యని తప్పుకు నిందలు పోయాల్సి వచ్చింది. ఎవరో తమ చిన్ననాటి నుండి కాపాడుకుంటున్న కలలు, భవిష్యత్తు ప్రణాళికలు కోల్పోయారు. నా జీవితం ఎలాగో ఉండాలి అని చెప్పేసి అనుకున్న ప్రతి ఆశ కలలైపోయాయి. ఇక మరికొందరైతే శ్రద్ధగా వినండి, తమపై తమకున్న ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయారు. మనిషి బయటి ప్రపంచంలోని ఏది పోయినా సరే మళ్ళీ సాధించవచ్చు, కానీ తనపై తనకి నమ్మకం పోయినప్పుడు అసలైన సంక్షోభం అక్కడే మొదలవుతుంది. నేను దేనికి పనికి రానేమో, నా వల్ల ఏది కాదేమో అని చెప్పి నిరాశలోకి జారిపోయారు. ఇదంతా కూడా ఈ రాశి వారు అనుభవించారు. ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క విచ్ఛిన్నం, ప్రతి ఒక్క మోసం మీద ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకంటే మీకు ప్రతికూల శక్తి ఎంత తీవ్రమైనది అంటే అది మనిషిని నలువైపులా చుట్టుముడుతుంది. ఈ రాశివారు ఆ పద్మ వ్యూహంలోనే చిక్కుకున్నారు. ఎటు చూసినా చీకటి, ఎటు చూసినా కూడా అడ్డంకులు, నాశనం అయిపోతున్నామేమన్న భయం. కానీ శ్రద్ధగా వినండి, వచ్చే తుఫాను ఎల్లప్పుడూ ఉండదు. తుఫాను వస్తుంది, వెళ్ళిపోతుంది. రాత్రి వస్తే ఉదయం కూడా వస్తుంది. ఇప్పుడు ఈ రాశి వారి ఆ శుభోదయం వస్తుంది. మీరు దేనికోసమైతే వేచి చూస్తున్నారో, దేనికోసమైతే కోరికలు కోరుకుంటున్నారో, ప్రార్థనలు చేస్తున్నారో ఆ మంచి రోజులన్నీ కూడా ఇప్పుడు రానే వచ్చేశాయి. రాబోయే రోజులలో ఎంత ముఖ్యమైనది అంటే గత 4 సంవత్సరాలలోనే ఏ రోజు కూడా ఇంత ముఖ్యమైనది కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో గ్రహణ స్థితికి అనుకూలంగా మారుతుంది. ఈ అవకాశంలోని వినియోగించుకుంటే అవకాశం కేవలం మీ సమాచారాన్ని చివరి వరకు చూసే వరకే దొరుకుతుంది. ఈ వీడియోను వదిలేసే అది మీ జీవితంలో ఒక పొరపాటు అవుతుంది. కాబట్టి మీ మనసులోనే మెదులుతున్న మరొక మాట వినండి. మీ కళ్ళల్లో దాగి ఉన్నటువంటి ఆ లోతైన బాధ, మీరు ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ. ఎందుకంటే ఎవరు అర్థం చేసుకోరని తెలుసు. ఈ రాశి వారి లోపల చాలా సున్నితమైన మనస్కులు, బయటకు గంభీరంగా కనిపిస్తారు, నవ్వుతూ ఉంటారు. కానీ లోపల ప్రతిరోజు మిమ్మల్ని కొద్దిగా వేధించే ఒక బాధ అయితే ఉంటుంది. రోజులు గడుస్తున్నా కూడా ఆపకుండా వేధిస్తుంది. మీతో కూడా ఇలాగే జరుగుతుందా? అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా జై శనిదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారు ఎవరితో అయితే ఇదంతా జరుగుతుందో వారందరికీ అనుకూల ఫలితాలు దక్కబోతున్నాయి. చూడండి, గత కొంతకాలంగా మీరు అనుసరించిన మార్గాలు, చేసిన ప్రయత్నాలు, ఆలోచించిన వ్యూహాలు అన్నీ విఫలమయ్యాయి. ప్రతి కష్టం నీటి పాలైంది, ప్రతి ఆశ విరిగిపోయింది, ప్రతి తలుపు మీసిపూసి కనిపించింది. ఒక తలుపు తడితే మూసేశారు, రెండవ తలుపు తడితే మూసేశారు, మూడవది కూడా అలాగే అయిపోయింది. ఏదో అదృశ్య అడ్డంకి, కంటికి కనిపించని ఆటంకం ఉన్నట్టుగా ప్రతి చోట కూడా విస్తరించి ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది నిజమా? ఈ అదృష్టం అడ్డంకి ఊహాజనితం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా మీ చుట్టూ చేరిన ప్రతికూల శక్తుల ఫలితం ఇది. మీకు వచ్చే ప్రతికూల శక్తులు మనిషి చుట్టూ ఒక కనిపించని ఒక బంధనాన్ని ఏర్పరుస్తాయి. అందులో చిక్కుకున్న మనిషి ఎంత కష్టపడినా సరే, ఎంత పోరాడినా ప్రతిఫలం దక్కదు. ఫలితం తయారవుతుంది, కష్టం జరుగుతుంది, కానీ ఎక్కడో ఒక చోట నుంచి ఏదో ఒక విఘ్నం వచ్చి మొత్తం కూడా నాశనం చేస్తుంది. మీతో కూడా ఇలాగే జరిగిందా? జరుగుతూ వస్తుందా? అయితే కామెంట్ సెక్షన్లో అవును అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మరొక మాట శ్రద్ధగా వినండి. ఈ గత కొన్ని సంవత్సరాల్లో ₹1 కోసం మీరు నాన్న తిప్పలు పడాల్సి వచ్చింది. ఒక్కొక్క రోజు గడవడం భారంగా మారింది. జేబు ఖాళీగా ఉండి అవసరాలు ముంచుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఇంటి ఖర్చులు ఉండి రాబడి లేని రోజులు వచ్చాయి. అప్పులు
బాధ ఉండి మార్గం తోచని రోజులున్నాయి. వీటన్నిటి మధ్య మీరు రోజు రోజుకు నలిగిపోతూనే ఉన్నారు. ప్రతి ఉదయం లేచి ఈరోజు ఏం జరుగుతుంది, ఏదో మారుతుంది అని చెప్పి అనుకోవడం, ప్రతిరోజు పడుకుంటూ ఈరోజు కూడా ఏం జరగలేదు, మళ్ళీ అదే పరిస్థితి, ఉత్తి చేతులే అని చెప్పి అనుకోవడం, ఈ బాధ అనుభవించిన వారికే తెలుసు. కానీ ఇప్పుడు ఈ కష్ట సమయం ముగుస్తుంది. ఈ రాశి వారి సహనానికి ఇప్పుడు ఫలితం దక్కబోతుంది. వారి కష్టానికి తగిన ప్రతిఫలితం దక్కుతుంది. మరియు రాబోయే రోజులలో గ్రహస్థితి ఎలా ఉంటుందో, అది మీ జీవితాన్ని ఎలా మార్పు తెస్తుందో మీకు వివరంగా చెప్తాను. ముందుగా ప్రస్తుతం అత్యంత చురుగ్గా ఉన్న గ్రహాల గురించి మాట్లాడితే, గురుడు, శుక్రుడు ఈ ఇద్దరి బలమైన లేదా కలియుగ ప్రస్తుతం మీ రాశి చక్రంలోనే 6వ స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో 6వ స్థానం అనేది రుణాలు, అప్పులు, రోగాలు, అనారోగ్యాలు మరియు శత్రువులకు సంబంధించింది. దేవగురువైన బృహస్పతి, దైత్య గురువైన శుక్రుడు, ఈ ఇద్దరు అత్యంత శుభగ్రహాల్లో మీ రాశికి సంబంధించిన 6వ స్థానంలో కలవడం వలన అత్యంత విశేషమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి. పైన ఉన్న అప్పుల బాధలు బలం కొద్దిగా కరిగిపోతుంది. ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం చేకూరుతుంది. మీ ఎదుగుదల చూసి అసూయ పడుతున్న రహస్య శత్రువులు తమ ఓటమి తామే అంగీకరిస్తారు. గత 4 సంవత్సరాలుగా మీ వెనుక కుట్రలు పండిన వారు, మీ రాశను కోరుకున్నవారు, మీ అడ్డంకులు సృష్టించిన వారే ఇప్పుడు వారందరూ కూడా తమ శక్తిని కోల్పోతారు. వారు తవ్విన గోతిలో వాళ్ళే చిక్కుకుంటారు. దీనితో పాటు సూర్యుడు మరియు బుధుడు ఇద్దరు మీ రాశి నుండి 4వ స్థానంలో సంచరిస్తున్నారు. 4వ స్థానం అంటే సుఖం స్థానం, అంటే ఇల్లు, తల్లి, మనశ్శాంతి, వాహన సౌఖ్యం. సూర్య బుధుల 4వ స్థానంలోనే కలవడం వలన ఇంట్లోనే కలహాలు తగ్గి శుభశాంతులు పెరుగుతాయి. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది, మీకు ఒక కల్మషమైన ప్రేమ లభిస్తుంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మీకు తోడుండే వ్యక్తి, కష్టాల్లో భాగ్యమయ్యే మనిషి, ఈ బాధను తన బాధగా భావించే మనిషి, అలాంటి ఒక వ్యక్తే రాబోయే రోజులలో మీ జీవితంలోనికి రావచ్చు. కొత్త బంధం ప్రారంభమవుతుంది. లేదా దూరమైన పాత వాళ్ళు తమ తప్పు తెలుసుకొని మళ్ళీ తిరిగి వస్తారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరొక అత్యంత ముఖ్యమైన మాట చెప్తున్నాను. మీ అతిపెద్ద బలహీనత ఏమిటో తెలుసా? మీ అతిపెద్ద బలహీనత ఏమిటి అంటే, మీరు ఇతరుల మాటల్లోకి చాలా త్వరగా వచ్చేస్తారు. మీరు ఎంత మంచివారు అంటే, ఎంత నిజాయితీ పరులు అంటే, ఎంత సున్నిత మనస్కులు అంటే, ఎవరైనా వచ్చి ఇది చెయ్యొద్దు, అది చెయ్యకు అనగానే మీ ఆలోచనలు మార్చుకొని వెనకడుగు వేస్తారు. మీ ఆప్తులే మీ కలలను అడ్డుకుంటారు. మీ సామర్థ్యం ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాన్ని వాళ్ళు పక్కన పెట్టేలా చేస్తారు. అనగా మీరు ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించాలని చెప్పి, లేదా మంచి ఉద్యోగం చేయాలని అనుకున్నారు. మీకు పూర్తిగా నమ్మకం ఉంది, మీకు పూర్తి సామర్థ్యం ఉంది. కానీ మీ ఇంటికి ఒక బంధువు లేదా ఆప్తుడు వచ్చి ఏమన్నాడంటే, అబ్బో అది చాలా కష్టం, అందరూ అవకాశాలు ఏం లేవు, కోటి ఎక్కువ నష్టాలు వస్తాయి, వేరేదేదైనా చూసుకో అన్నాడు. అతడి మాటలు వచ్చేశారు. మీ కళను వదిలేశారు. మీ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అప్పుడు ఆ తర్వాత మీరు వేరే దాంట్లోకి వెళ్ళేటప్పుడు మీకు అర్థమైంది, అయ్యో ఇది నా కోసం కాదే, నా అసలు మార్గం అదే కదా అని చెప్పేసి. కానీ అప్పటికే సమయం మించిపోయింది, సమయం వృధా అయిపోయింది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. కానీ ఇది ఈ రాశి వారి జీవితంలోనే సరిపోతుంది. కెరియర్లోనే, వ్యాపారంలోనే, బంధాలలోనూ మీ ఆప్తులు మిమ్మల్ని దారి మళ్లించారు. ఇది వారు కావాలని చేసిన కుట్ర కాకపోవచ్చు.
తెలియక చేసి ఉండవచ్చు కానీ ఫలితం మాత్రం ఇబ్బందికరంగానే వచ్చింది. మీరు దారి తప్పిపోయారు. గత కొన్ని సంవత్సరాలుగా మీ గందరగోళంలోనే గడిచిపోయింది. కానీ ఇప్పుడు ఇకపైన మీరు దారి తప్పకూడదు. ఇకపై ఎవరి మాటల్లోనూ రాకూడదు. ఇకపై మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారు సొంతంగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ లగ్న స్థానంలో రాహు కొంచెం ఉన్నాడు. లగ్నంలో రాహు ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. రాహు స్వభావం గందరగోళాన్ని సృష్టించడం, మీకు మీది కాని మార్గంలో మిమ్మల్ని నడిపించడం, మీ ఆశలు లక్ష్యం నుంచి దారి మళ్లించడం. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. రాహు మరియు ఏలినాటి శని కలిసి మిమ్మల్ని గందరగోళంలో నెట్టడం వలన మీరు మీ ఆశలు లక్ష్యాలను మర్చిపోయారు. మీ అసలు శక్తి మర్చిపోయారు. కాబట్టి ఆ సమయం ముగిసిపోతుంది. రాహు ప్రభావం ఇప్పుడు బలహీనపడుతుంది. ప్రభావం బలహీనపడినప్పుడు మీ అసలు శక్తి తిరిగి వస్తుంది. మీ ఆలోచన శక్తి వస్తుంది. సరైన నిర్ణయం తీసుకునే బలం కూడా తిరిగి వస్తుంది. రాహు మిమ్మల్ని దారి మళ్లించాడని చెప్పి మీరు ఏకీభవిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అవును అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా ఈ ముఖ్యమైన సమాచారం బాధలో ఉన్న ప్రతి ఈ రాశి వారికి చేరుతుంది. ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడితే ఇది ఈ రాశి వారికి లోపల నుండి కుదిపేసే అంశం. ఈ రాశి వారి స్వభావం రీత్యా అప్పులకు దూరంగా ఉండాలని అనుకుంటారు. అప్పు అనేది ప్రమాదకరమైనదని వారు గ్రహిస్తారు. కానీ ఏలినాటి శని కాలంలోనే ఏర్పడే పరిస్థితులంతా వికటంగా ఉంటాయి. అంటే మనిషి తప్పనిసరిగా పరిస్థితులు అప్పు చేయాల్సి వస్తుంది. ఒకసారి అప్పు చేశాక అప్పుపై అప్పు, వడ్డీపై వడ్డీ, అప్పు ఇచ్చిన వారి ఇంటి గుమ్మం ముందుకు రావడం, రాత్రిలో నిద్ర ఉండదు, అప్పుల భారం గుండెపైన బండరాయిలా పడి ఉంటుంది. ఇది ఎప్పుడు ముగుస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితులు మారుతుంది. రాబోయే రోజులలో గురు శుక్ర కలయిక 6వ స్థానంలో ఉండడం వలన రుణ విముక్తి మార్గాలు తెరుచుకుంటాయి. ఊహించని చోట నుంచి కూడా డబ్బు రావచ్చు. అప్పులు తీర్చేందుకు ఒక మంచి మార్పు దొరకవచ్చు. ఒక మంచి సలహా, ఒక మంచి అవకాశం లభించి మిమ్మల్ని ఈ సమస్య నుంచి బయటపడేయవచ్చు. ఈ రాబోయే రోజులలో కాస్త ప్రయత్నించండి. మీ డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే దాన్ని రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎక్కడైనా చెల్లింపు బాకీ ఉంటే దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. కాస్త ప్రయాణం అదృష్టం తోడైతే మీరు ఈ సంక్షోభం నుంచి బయటపడతారు. ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడితే ఇది చాలా ముఖ్యమైనది. శ్రద్ధగా అర్థం చేసుకోండి. గత కొంతకాలంగా మీరు తలనొప్పి సమస్య చాలా వస్తుంది. కొన్నిసార్లు తేలిగ్గా, కొన్నిసార్లు చాలా భారంగా, తలపై ఏదో బరువు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇదే కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, మానసిక ఒత్తిడి కూడా. లోపల పేరుకుపోయిన చింతలు తలనొప్పి రూపంలో బయటికి వస్తాయి. దీనితో పాటుగా అజీర్తి సమస్యలు, రాత్రిపూట తిన్నది సరిగ్గా అరగకపోవడం, కడుపులో మంట, గ్యాస్ రావడం, కడుపుకు సంబంధించిన సమస్యలు ఒకేసారి ముంచుకొస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది కంటి సమస్యలు. కళ్ళు ఎర్రబడడం, కళ్ళల్లో మంట, కళ్ళ నుండి నీరు కారడం, చూపు మందగించడం, ఇవన్నీ కూడా జరుగుతాయా? అయితే కామెంట్ సెక్షన్లో అవును అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే సూర్యుడి ప్రభావం, కుజగ్రహ ప్రభావం కంటికి సమస్య పెంచుతుంది. రాత్రి వేళల్లో ఒత్తిడి పెరగడం, ఆహారంలోనే వేళపాల లేకపోవడం వలన అజీర్తి, కడుపు సమస్యలు పెరుగుతాయి. రాబోయే రోజులలో కుజగ్రహం ఈ రాశిలోకి మీకు 4వ స్థానంలో ప్రవేశిస్తుంది. దీని వలన ఈ సమస్య కాస్త పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం తొందరగా లేవడానికి ప్రయత్నం చేయండి. కాస్త ధ్యాన, ప్రాణాయామం అలా చేయండి. ఆరోగ్య అలవాట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఏ చిన్న అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. వైద్యుడి సంప్రదించి సరైన మందులు వాడండి. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. కాబట్టి మీ రాబోయే రోజులలో మీ జీవితంలోనే మరికొన్ని విషయాలు కూడా జరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎక్కడైతే కష్టపడ్డారో ఇప్పుడు ఆ కష్టానికి ఫలితాలు రాబోతున్నాయి. నిలిచిపోయిన పాత పని ముందుకు సాగుతుంది. పాత
నిలిచిపోయిన ఒప్పందాలు ముందుకెళ్ళవచ్చు. నెలలుగా ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. దీనికోసం మీరు కాస్త ప్రయత్నం చేయాలి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి కూడా ఈ రాబోయే రోజులలో ఒక మంచి వార్త రావచ్చు. పదోన్నతి కోసం చాలా కాలంగా చూస్తున్న నిరీక్షణ ముగించవచ్చు. ఈ ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్న వారికి అది అనుకూలక సమయం. గురు సూర్య సంయుక్త ప్రభావం ఉద్యోగానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఎంతో ఒప్పందాలు ఫైనల్ కావచ్చు. కొత్త కస్టమర్లు లభిస్తారు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ప్రతి అవకాశాన్ని గుర్తించి ముందుకు సాగండి. కాబట్టి ఇక ప్రేమ మరియు బంధాల గురించి మాట్లాడితే ఈ రాశివారు స్వార్థం లేకుండా మనస్ఫూర్తిగా తోడుండే ఒక వ్యక్తి కోసం వెతుకుతారు. ఈ రాబోయే రోజులలో 4వ స్థానంలో సూర్య బుధుల కలయిక ప్రేమకు బలాన్ని ఇస్తుంది. జీవితంలోని ఒక కొత్త వెలుగు, కొత్త ప్రారంభం వస్తుంది. కాబట్టి మంచి వ్యక్తితో ఉండండి. మీకు ఆశ్రయం ఇచ్చేవారి సాహసంలో ఉండండి. రాబోయే రోజుల్లో మీరు కొన్ని పెద్ద నిర్ణయాలు రావాల్సి ఇలాంటి సమయం వచ్చినప్పుడు ఎవరి మాట నమ్మకుండా మీ అంతరాత్మ పిలుపును వినండి. హరహర మహాదేవ అని మనసులో తలుసుకోండి. ఈ నమ్మకం విరిగిపోయింది. మనుషులపైన, బంధాలపైన అన్నిటికంటే బాధాకరమైనది మీపై మీకు ఉన్న నమ్మకం. గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ద్రోహాలు ఎంతో లోతైనవి అంటే ఇప్పుడు మీరు సులభంగా ఎవరిని నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే మీకు అత్యంత ఆప్తులుగా ఉన్నవారే నమ్మక ద్రోహం చేశారు. ఆ గాయం ఇంకా మానలేదు. కానీ బాధ మీ మంచితనాన్ని నిదర్శనం. ఈ మంచితనాన్ని ప్రతికూలం దక్కుతుంది. శనిగ్రహ ప్రభావం ఏ మనిషి అయితే కఠినమైన పరిశ్రమ దాటుతారో, విరిగిపోకుండా ధైర్యంగా ఉంటాడో అతడికి మంచి ఫలితాలు దక్కుతాయి. ఈ రాశి వారి పరీక్షను దాటుతారు. మీరు ఏమేమి కోల్పోయారో దాన్ని గౌరవం, ప్రశాంతత అన్నీ తిరిగి లభించే అవకాశాలున్నాయి. రాబోయే 24 గంటల్లోనే ఈ మార్పు మీ బాధను మర్చిపోయేలాగా చేస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో మీ జీవితంలో స్పష్టంగా కనిపించుతుంది. దివ్య సంకేతాల గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిగా, చాలా కాలంగా మీతో సంబంధం తెగిపోయిన లేదా మాట్లాడడం ఒక పాత పరిచయస్తులు లేదా స్నేహితులు అకస్మాత్తుగా మిమ్మల్ని కలవడం కానీ, ఫోన్ చేయడం కానీ జరుగుతుంది. వారు మీ ముందు ఒక పెద్ద అవకాశం లేదా మీరు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారాన్ని పట్టుకొస్తారు. అది మీ కెరియర్ లేదా వ్యాపారానికి పెద్ద స్థాయికి తీసుకెళ్లే దశగా ఉంటుంది. అయితే రెండవది, ప్రభుత్వ కార్యాలయంలో కానీ, కోర్టు వ్యవహారంలో కానీ, ఆస్తికి సంబంధించిన విషయంలో కానీ నెలల తరబడి నిలిచిపోయిన ముఖ్యమైన కాగితం లేదా అనుమతి పత్రం అకస్మాత్తుగా మంజూరు అవుతుంది. మీ పనికి ఉన్న అడ్డంకులని దానంతట అదే తొలగిపోతుందని శుభవార్తలు మీకు అందుతుంది. ఇక మీరు ఎప్పుడు వస్తుందో రాదో అని ఆశ వదిలేసుకున్న పాత బాకీ డబ్బులు లేదా రావాల్సిన బకాయిలు అకస్మాత్తుగా మీ చేతికి అందుతాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న మీకు ఇది పెద్ద ఊరటనిస్తుంది. ఇక గత కొన్నేళ్లుగా నిద్రలేమితో బాధపడుతున్న మీకు అకస్మాత్తుగా రాత్రిళ్ళు మంచి నిద్ర పడుతుంది. మనసు తేలిక పడుతుంది. అంతేకాకుండా ఉదయం వేళల్లో మీ పూజ గదిలో లేదా ఇంట్లో శుభ శకనాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలలో సందర్శించే అవకాశం వెతుకుంటూ వస్తాయి. ఈ సంకేతాలు కనిపించినప్పుడు వారిని నిర్లక్ష్యం చేయకుండా గుర్తించి సరైన సమయంలోనే సరైన నిర్ణయం తీసుకోండి. మరొక విశేషమైన విషయం, ఈ రాశి వారి పేర్లలోనే ఎక్కువగా కొన్ని నిర్దిష్ట అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరం పేరు ఉన్న వారికి మార్పులు మరింత స్పష్టంగా కనిపించబోతున్నాయి. మరియు ఈ రోజున భక్తి శ్రద్ధలతో చేయవలసిన శక్తివంతమైన పరిహారాలు ఏమిటి అంటే, ఇవి మీ ఇంట్లోనే ప్రతికూల శక్తులను పోగొట్టి శనిదేవుడి కృపను, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ పరిహారాలు తప్పకుండా ఆచరించండి. ఈ రోజున ఉదయాన్న తలస్నానం చేసి ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోండి. పూజా గదిలో లక్ష్మీదేవి లేదా కనకదుర్గమ్మ ఫోటో ముందు ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 ప్రమిదల్లో దీపారాధన చేయండి. అమ్మవారికి ఎర్రటి లేదా పసుపు రంగు పూలు సమర్పించండి. 5 చిన్న బెల్లం ముక్కలు లేదా పాయసాన్ని నైవేద్యంగా ఉంచి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
పూజ ముగిసిన తర్వాత బెల్లాన్ని లేదా ప్రసాదాన్ని ఇంట్లోని వారందరూ స్వీకరించండి. పసుపు కుంకుమలు సమర్పించి ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకోండి. ఈ పరిహారం చేయడం వలన ఇంట్లో ధనాకర్షణ పెరుగుతుంది, అప్పుల సమస్య తగ్గుతుంది. మరియు అలాగే శనివారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం ముగించిన తర్వాత దగ్గరలోనే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. స్వామివారికి తమలపాకుల మాల లేదా సింధూరం సమర్పించి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి గుడిలో కూర్చొని ఏకాగ్రతతో 3 సార్లు లేదా 7 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వీలైతే ఈ రోజున శనిదేవుడి ఆలయంలో కానీ లేదా రావి చెట్టు వద్ద కానీ ప్రమిదలోనే నల్ల నువ్వులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం సం శనేశ్వరాయ నమః అని చెప్పి 11 సార్లు అనుకోండి. పేదలకు లేదా యాచకులకు మీ శక్తి కొద్దీ అన్నదానం చేయండి లేదా నల్లటి నువ్వులు మినుములు దానం చేయండి. మరియు మీ జీవితంలోనే వచ్చే ఏలినాటి శని ప్రతికూల ప్రభావాలు తొలగించి మీకు రక్షణగా నిలుస్తాయి. అందుకే ఈ పరిహారాలు భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా ఆచరించాలి. కాబట్టి చివరిగా ఒక చిన్న మాట, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. రాత్రి అంతా సుదీర్ఘంగా ఎంత చీకటిగా ఉన్నప్పటికీ సూర్యోదయానికి ఎవరు ఆపలేరు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడిన కష్టాలు, పడ్డ నిందలు, కాల్చిన కన్నీళ్ళు ఏవి వృధా పోవు. శనిదేవుడు న్యాయాధిపతి. ఆయన ఎంతటి కఠినమైన పరీక్షలు పెడతాడో ఆ పరీక్షలో నెగ్గిన వారికి అంతకంటే 10 గొప్ప ఫలితాలు, స్థిరమైన సంపదలు, ఉన్నతమైన గౌరవాన్ని ప్రసాదిస్తాడు. రాబోయే 24 గంటల తర్వాత ఈ రాశి వారికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాయి. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఇక ఈ రాబోయే 24 గంటల తర్వాత ఈ రాశి వారికి ఒక కొత్త జీవితం ఇవ్వబోతున్నారు. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మరియు మీ కెరియర్, వ్యాపారం రంగంలోని నిలిచిపోయిన పెద్ద ఒప్పందాలు ఫైనల్ అవుతాయి. మీరు పడిన కష్టానికి తగ్గ గుర్తింపు, ఉన్నత పదవులు లభిస్తుంది. వ్యాపారంలోని లాభాలు పంట పండుతుంది. అలాగే ఊహించిన చోట నుంచి ధన గమనం జరిగి పాత అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. దూరమైన అప్పులు మళ్ళీ దగ్గర అవుతారు. నిందలు తొలగిపోతాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. విడిపోయిన మనసులు మళ్ళీ ఒకటవుతాయి. ప్రతి రాత్రి పడుకునే ముందు మనసులో ఎవరిపైన ద్వేషం లేకుండా ప్రశాంతంగా దైవాన్ని ప్రార్థించండి. ఇల్లు కట్టాలన్నా, భూమి కొనాలన్నా, కొత్త వ్యాపారం, ఉద్యోగంలో అడుగు పెట్టాలన్నా ఈ రాబోయే 24 గంటల తర్వాత అత్యంత అనుకూలంగా రోజులు. జై శ్రీరామ్.